అపోజిషన్ కాదు, అపోజిషన్ ఇప్పుడు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎమ్మెల్సీలు అసెంబ్లీలో పోయి మాట్లాడట్లేదా? పోరాడుతూనే ఉన్నారు. ఎందుకు మాట్లాడినా వీళ్ళు డ్రైవర్స్ అని ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడము, నానా రకంగా మాట్లాడము, బ్యాడ్ గా చేయడం. గెలిపించుకుంది జగన్మోహన్ చూసి, ఎమ్మెల్యేలు ఎంపీలు అని కాదు, పార్టీ పేరు చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నారు. ప్రశ్నించినప్పుడు మాకు వచ్చే అభివృద్ధి గానీ ఆగిపోతుంది. దాని గురించి మేము ఏంటి సమస్య ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మా ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఈయనకి వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళకి ధైర్యం లేదు, హోదా ఇచ్చేనికి ధైర్యం లేదు. హోదా ఇస్తేనే కదా మాట్లాడేది. హోదా లేకపోతే ఆయన ఏమనుకున్నావు? ఆయన విజన్ ఏంది? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక డైనమిక్ లీడర్. ఆయనకంటూ ఒక హోదా మీరు ఇచ్చిన తర్వాత ఆయన వస్తే అసెంబ్లీలో మాట్లాడితే ఆయన మాట్లాడే మాటలకు తల దించుకోవాలా, ఆయన అడిగే ప్రశ్నలకు. అది ఆ పరిస్థితి వీళ్ళకి వస్తుందనే వీళ్ళు భయపడి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాది 3 పార్టీలు, మాది ఎన్డీఏ, మాది కూటమి అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు వీళ్ళు. మీరు పెద్ద గొప్ప ప్రభుత్వం అయితే మీ కేంద్రం మీదే కదా. 1200 కోట్లు 1800 కోట్లు కట్టి మా జమ్మలమడుగులో అది స్టీల్ ఫ్యాక్టరీ కట్టండి, మెడికల్ కాలేజీలన్నీ డెవలప్ చేయండి, కేంద్రం మీదే కదా, చేయండి. 3 పార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇన్ని చేశారు కదా. మీరు 3 పార్టీలు ఉండి ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు? 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పి టెండర్ వేస్తారు. ఆ టెండర్కి ఎవరు రాలే. మీరు మామూలుగా చేయొచ్చు కదా, ప్రభుత్వానికి అంకితం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఊరికి ఒక్కటే రాజధాని అన్న ఒకటి పెట్టుకోవడము, దాన్ని పూర్తి చేయరు, ఏం చేయరు. 2029కి పూర్తి చేస్తారంటే కాదు, 2047 విజన్ అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అదే అన్న, ఇప్పుడు పబ్లిక్ ఆయన అసెంబ్లీలో వెళ్ళి మా గురించి మాట్లాడతారు అని గెలిపించుకున్నాడు. అట్లాంటప్పుడు ఆయన వెళ్ళి